హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై కుకింగ్ బై దేవి. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. హాఫ్ కిలో మటన్ని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోవాలి. అలానే 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకుని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇలాచీ, 5 లవంగాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1.5 ఇంచ్ అల్లంని వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను 2 టేబుల్ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి విజిల్ లేకుండా క్యాప్ పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే చూసారు కదా, మటన్ బాగా మగ్గింది. ఇలా చేయడం వల్ల మటన్ మెత్తగా ఉడుకుతుంది. అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని విజిల్ పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాలుగు విజిల్స్ వచ్చి క్యాప్ చల్లారిన తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే మటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఈ మటన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు మటన్ మొత్తం దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. అలానే కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మటన్ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.